నమస్తే అండి. నమస్తే. కాస్టింగ్ కౌచ్ గురించి ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో వింటూనే ఉంటాం. ఇప్పుడు మల్లికా షరావత్ గారు చెప్పారు. రాత్రి సమయాలలో హీరోలు నన్ను కాస్త ఇబ్బందికరంగా బిహేవ్ చేసేవారు, రమ్మని పిలిచేవారు. సో, ఇప్పుడు మల్లికా షరావత్ గారు మాట్లాడేసరికి ఇంతవరకు కాస్టింగ్ కౌచ్ ఉంది, లేదు, ఉంది, లేదు ఇలాంటివి ఉంటాయి కదా! బట్ ఉంది అనేది కాస్త ఎక్కువ మోతాదులో వినిపిస్తున్న మాటగా అనిపిస్తోంది. ఏమంటారు? ఏమండి మనకు అసలు ఆ డౌట్ ఎందుకు? అసలు అలాంటివి లేకపోతే కాస్టింగ్ కోచ్ లేదని ఎవరు చెప్పారు? ఎందుకండి పెద్ద పెద్ద హీరోయిన్స్ని ఇప్పుడున్న హీరోయిన్స్ని అడిగారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఉందో లేదో తెలియదు, బట్ మమ్మల్ని అయితే ఎవరు అడగలేదు అంటారు. ఉందని చెప్తారు. ఉందో లేదో అనరు, ఉంది కానీ మేము దానికి గురి కాలేదు అని చెప్తారు. కానీ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే తప్ప ఆ స్టేజ్కి రారు అని కూడా కొంతమంది గట్టిగానే చెప్తారు. ఏది ఏమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్నమాట వాస్తవం. సినిమా ఇండస్ట్రీయే కాదు, సినిమా వాళ్ళు కూడా చాలా బాధపడిపోతున్నారు. ఎక్కడా లేదా, మా గురించి మాట్లాడతారేంటి అని వాళ్ళు చాలా పాపం బాధపడుతుంటారు. అందుకని మీరు అలా బాధపడకండి. అన్ని రంగాల్లోనూ కాస్టింగ్ కౌచ్ ఉందండి, లైంగిక వేధింపులు ఉన్నాయండి అని చెప్పి వాళ్ళకి నేను పదే నొక్కి కానిస్తుంటారు. అందుకని వాళ్ళు మమ్మల్ని ఒక్కళ్ళే అంటున్నారని వాళ్ళేం బాధపడక్కర్లా, అన్ని రంగాల్లో ఉంది. అయితే లేకపోతే గనక పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం ఎలా వస్తుంది? అలాగే ఎక్కడ ఎవరి నిర్ణయం చెల్లుబాటు అవుతుందో, ఎవరు నిర్ణయం తీసుకోగలిగే అధికారం ఉంటుందో వాళ్ళ బుద్ధి గనక వంకర బుద్ధి అయితే అక్కడ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంది. సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్కి, హీరోకి, ప్రొడ్యూసర్కి ముగ్గురికి నచ్చాలి. ఒక హీరోయిన్ని సెలెక్ట్ చేయాలంటే ఈ ముగ్గురు పాత్ర ఉంటుంది. ఒక్కొక్కసారి ఒకళ్ళు వద్దంటారు, ఒకళ్ళు కాదంటారు, ఒకళ్ళు కావాలంటారు, ఒకళ్ళు వద్దంటారు, ఏవో జరుగుతాయి. మొత్తానికి పంతం మట్టుకు నిర్మాతల దగ్గర ఆగుతుంది అనేది మట్టుకు వాస్తవం. అవును, డబ్బులు ఇచ్చేవాళ్ళు కాబట్టి మరి ఆ నిర్మాత కొంతమంది హీరోయిన్ని ఫైనాన్సర్ల దగ్గరికి కూడా పంపించి పనులు చేసుకున్నారు అనేది ఒక విశ్వసనీయ వర్గాల బోగట్ట. అంటే ఒక హీరోల వల్లే కాదు సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్కి కానీ, జూనియర్ ఆర్టిస్టులకు కానీ, లేకపోతే చిన్న పాత్రలు పోషించే ఇంకా వేరే అంటే హీరోయిన్కి చెల్లెలు గానో లేకపోతే హీరోకి చెల్లెలు గానో అలా పోషించే వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. చెల్లెళ్ళు ఎందుకు, తల్లి పాత్రలు పోషించే వాళ్ళ దగ్గర కూడా కాస్టింగ్ కౌచ్ ఉంటుందంట. కాస్టింగ్ కౌచ్ అమ్మ క్యారెక్టర్లోకి మీరు ఉండాలి అని అంటే మీరు కూడా కొన్నిట్లో కాంప్రమైజ్ కావాల్సిందే. అందుకని అసలు ఒక ఆయన అయితే ఒక హీరో, ఒక డైరెక్టర్ అయితే ఆయన సినిమాలో గుట్టల కొద్దీ ఆడవాళ్ళు పెట్టుకుంటాడు. ఎందుకు అంటే ఆయనకి ఎప్పుడు ఏ లేడీ ఆర్టిస్ట్ మీద మనసు పడుతుందో తెలియదు. అందుకని గుట్టల కొద్దీ లేడీ ఆర్టిస్టులు ఉంటారు ఆయన సినిమాలో. మరి ఇక సినిమాలు అట్లా నడుస్తున్నాయి. మరి అలాంటప్పుడు మల్లికా షరావత్ చెప్తేనే కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పి మనం ఒక ఆమోద ముద్ర వేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా కాస్టింగ్ కౌచ్కి వ్యతిరేకంగా పెద్ద పెద్ద పోరాటాలు జరిగినాయి. మలయాళీలో జరిగినాయి, తమిళ్లో జరిగినాయి, కన్నడ ఇండస్ట్రీలో జరిగినాయి. అసలు మలయాళీలో అయితే హేమా కమిటీ రిపోర్ట్ ఉంది, మన దగ్గర కూడా ఒక రిపోర్ట్ ఉంది, కానీ అది బయటికి రాలేదు. కాదు, దానికి సంబంధించి వాళ్ళు రిజైన్లు కూడా చేసిన సందర్భం చూసాం కదా. చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ రిపోర్ట్ బయటకు వస్తే ఎంతమంది బండారాలు బయటపడతాయో అని చెప్పి చాలా తెలివిగా సినిమా ఇండస్ట్రీని ఏలుతున్నదే మగ సమాజం కాబట్టి ఆ మగ సమాజం వాళ్ళ మగవాళ్ళని బాగా కాపాడుకుంటున్నారు. సరే, ఇప్పుడు మల్లికా షరావత్ ఇప్పుడు ఆవిడ చెప్తుంది ఏంటంటే, నన్ను చాలామంది హీరోలు ఇబ్బంది పెట్టారు, చాలా ఇబ్బందులు పడ్డాను నేను, నాకు సినిమా అవకాశాలు ఇట్లా వచ్చినట్టే వచ్చి మళ్ళీ చేజారిపోయాయి, ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత కూడా నాకు ఆ పాత్ర దక్కేది కాదు. ఇవాళ ఒక రకంగా నేను అవకాశాలు లేక అలా ఉన్నాను అంటే కారణం నా పైన
కొంతమంది అవును. వాళ్ళ వాళ్ళ ఇష్టాలే నాకు వాళ్ళ అవకాశాలు లేకుండా అయిపోయినాయి. వాళ్ళు ఇష్టపడటము, నేను కాదంటము, వాళ్ళు నన్ను ఒక సందిగ్ధావస్థలో పెట్టడము, నేను కాదనటము, వెరసి నాకు అవకాశాలు లేవు. అంటే దీని అర్థం ఏంటి అంటే, సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే కనుక వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటే తప్పితే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావు అని ఆమె బల్లగుద్ది చెప్తుంది. పైగా మనం మాట్లాడుతూ ఉంటే ప్రైవేట్ టాక్స్లో చాలామంది హీరోయిన్లు చెప్పేది ఇదే. కానీ బయటకు వచ్చి చెప్పాలి అంటే చాలామంది భయపడతారు. అంటే సాధారణంగా ఇప్పుడు ఒక సినిమా ప్రాజెక్ట్ ఒప్పుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ బాధనే ఒకసారి మనం మాట్లాడదాం. ఏ ప్రొడ్యూసరో ఎవరో ఒకరు, డైరెక్టరో లేకపోతే హీరోనో మనసు పడ్డారు, నీకు నాకు ఏంటి అని మాట్లాడారంటే కాంప్రమైజ్ అవ్వాలంటే ఏమో అవకాశాల కోసమో, పేరు కోసమో, ఫేమ్ కోసమో, డబ్బుల కోసం కాంప్రమైజ్ అవుతాం. బట్ ఒకే సినిమా దగ్గర ప్రొడ్యూసర్కి కావాలి అంటే ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేయాలి, హీరోకి కావాలి, డైరెక్టర్కి కావాలి. కొన్ని సందర్భాలలో ఎక్స్ప్లెయిన్ నీ దగ్గరకు వచ్చి కథ చెప్పేవాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా ఆశగా చూస్తారు అంట. ఒకే ప్రాజెక్ట్ దగ్గర 4-5తో రిలేషన్ పెట్టుకోవాలంటే అలా ఎన్ని ప్రాజెక్ట్స్ చేయగలుగుతారు వీళ్ళు? ఇప్పుడు చెయ్యాలి, తప్పదు. వాళ్ళు ఇండస్ట్రీలో ఉండాలి. చాలా బాధాకరం కదండి. చాలా బాధాకరం, మామూలు బాధాకరం. అసలు ఇప్పుడు ఇంకా గమ్మత్తు ఏంటంటే, ఇది మనం ఆడవాళ్ళకే పరిమితమైంది అనుకుంటున్నాం. మగవాళ్ళను కూడా ఇది కబళిస్తుంది. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి అసలైన బాధ ఏంటో. వాళ్ళ ఇండస్ట్రీలో చాలా ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. చాలా గే కల్చర్ వచ్చేసింది ఇండస్ట్రీలో. చాలామంది సినిమా అవకాశాలు రావాలి అంటే వాళ్ళని సంతృప్తిపరచాల్సిందే అని వింటున్నాం మనం. దానికి తగ్గట్లుగానే మనకి కొన్ని ఆనవాళ్ళు కూడా దొరుకుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఒక వ్యక్తికి ప్రతిభ ఉండి కూడా, అంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్కి ఏమేమి లక్షణాలు ఉండాలి అన్న విషయంలో ఆ లక్షణాలు ఉండి కూడా వాళ్ళు అవకాశాలు దక్కించుకోలేకపోతున్నారు అంటే ఇది చాలా బాధాకరమైన విషయమే కదా. మరి ఇలాంటి వాళ్ళని మామూలుగా బయట ఎంత చిత్రవదగా ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు వీళ్ళే ఒక సినిమా చెప్పడం చాలా ఈజీ. ఎందుకు ఒప్పుకోవాలి? అవకాశం పోతే మట్టుకు ఏమైంది, బతికుంటే బలిసాగు తినలేరా, ఇలా మాట్లాడతారు. కానీ ఒక అమ్మాయి హీరోయిన్ అవ్వాలి అని చెప్పి ఇండస్ట్రీకి వచ్చింది అంటే ఎన్నో వదులుకుంటే కానీ రాలేరు అక్కడికి. వాళ్ళు చదువును ఫుల్ స్టాప్ పెట్టాలా? వాళ్ళ ఊరిలో వాళ్ళ మద్దతును కోల్పోతారా? సక్సెస్ అయితే మళ్ళీ జేజేలు పలుకుతారు, అది వేరే విషయం. ఇప్పుడు 100 మంది అమ్మాయిలు ఇండస్ట్రీలోకి వచ్చారు అంటే అందులో 5-6 హీరోయిన్ల స్థాయికి రాగలిగేది. ఇంకొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మిగిలిపోతారు, జూనియర్ ఆర్టిస్టులుగా మిగిలిపోతారు. అసలు తెర మీద కనిపించకుండా కేవలం వ్యభిచార వృత్తిలోకే దిగబడే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఏది హీరోయిన్లు అవుదామని సినిమాల్లో యాక్ట్ చేయాలి అని వచ్చే ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో మహిళలు, ఈ మహిళలు ఇలా అర్ధంతరంగా అసలు స్క్రీన్ మీద ఒక్క సినిమాలో కూడా కనిపించకుండా, అవును, బాధాకరం, వ్యభిచారం వృత్తిగా స్వీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని ఇవి చాలా బాధాకరం. నిజంగా కూడా ఇంతమందికి అవకాశాలు ఇచ్చేంత పరిస్థితి ఉందా సినిమా ఇండస్ట్రీకి? లేదు. కానీ చాలామంది వచ్చేసి ఎవరికి వాళ్ళు అసలు వీళ్ళే అప్లికేషన్లు వెనక రాస్తుంటారంట, కమిట్మెంట్కి రెడీ. నా కళ్ళతో నేను చూశాను ఒక అప్లికేషన్ వెనక. ఒకప్పుడు కాలం ఉండేది కమిట్మెంట్ విషయంలో. ఇప్పుడు అసలు కాలంతో పని లేకోకుండా మేము కమిట్మెంట్కి రెడీ, వీళ్ళే చెప్తున్నారు. అంటే అక్కడున్న పరిస్థితులు బట్టే కదా వాళ్ళు అలా అనేది. అంటే ఇప్పుడు ఒకటే ఆపర్చునిటీ ఉంది, 10 మంది ఉన్నారు, అందులో ఒక్కరు ఓకే చేసినా అయిపోతుంది కదా, లేదంటే నీకు అవకాశం పోతుంది. నేను అందుకే చెప్తున్నా, ఇది రాజకీయాలు కావచ్చు, ఆఫీసుల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే, ఆఖరికి మొటా కూలీల దగ్గర కూడా ఈ ఫేవరెటిజం అనేది, ఫేవర్ చేయడం
నువ్వు నాకు ఒక ఫేవర్ చెయ్యి, నేను నీకు ఒక ఫేవర్ చేస్తాను. అవును. కానీ నిజంగా అండి, ఒక అడ్డా మీద కూలీకి ఆమెకు ఫేవర్ చేసేది ఏంటి చెప్పండి? ఆమెకు పని చేస్తేనే కదా నువ్వు డబ్బులు ఇస్తావు. అదే కదా. నీ దగ్గర పడుకోవాల్సిన అవసరం ఏంటండి ఆవిడకి? అది వీళ్ళు సంపాదించుకున్న అవకాశం కాదు, గుంచి పట్టి లాక్కున్న అవకాశం కాదు అది. అందుకని ఇలాంటి పరిస్థితులు ఉండొద్దు. మగవాళ్ళ మనస్తత్వంలో మార్పు వస్తే తప్పితే ఇట్లాంటి దానికి పరిష్కారం దొరకదు. చట్టాలు ఎన్ని చేసినప్పటికీ కూడా, పోష్ యాక్ట్లు పెట్టిన కమిటీలు వేసినప్పటికీ, అలాగే లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు వేసినప్పటికీ కూడా అయితే ఎంతో కొంత భయం అనేది అయితే ఉంటాయి. ఈ కమిటీలు ఇవన్నీ ఉన్నాయి అంటే చూద్దాం. అందుకని అలాంటి పరిస్థితులు రావాలి, మనిషిలో మార్పు రావాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.